ప్రైజ్ లార్డ్. మన దేవునికి ఉన్నటువంటి ఒక పేరేంటంటే సృష్టికర్త. సృష్టికర్త అను పదానికి అర్థం ఏంటంటే అప్పటి వరకు ఏం లేదు, ఏమీ లేనటువంటి ప్రదేశంలో ఏదో క్రియేట్ చేయడాన్ని సృష్టి అంటారు. కంటికి ఏమీ కనిపించట్లేదు, అంతా శూన్యంగానే ఉన్నది. ఏదైనా కార్యం జరగడానికి కూడా ఒక అవకాశం లేదు. సో అలాంటి టైంలో ఏదో ఒక వింతైనటువంటి కార్యం చేయడం. వింతైనటువంటి కార్యం చేయడం అంటే ఏంటంటే మన సృష్టి రూపింపబడినటువంటి విధానం చూడండి. శూన్యం తప్ప ఏమీ లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుడు తన యొక్క శక్తి చేత, బలము చేత అందమైనటువంటి సృష్టిని క్రియేట్ చేశాడు. డోర్స్ ఏం లేవు, అన్ని డోర్స్ మూయబడినటువంటి స్థితిలో ఒక నూతనమైనటువంటి డోర్ని ఆయన సృష్టించాడు. యోసేపు లైఫ్ చూడండి. యోసేపుని దేవుడు చూస్ చేసుకున్న తర్వాత ఎన్ని రకాలుగా సాతానుడు అతని జీవితాన్ని నాశనం చేయాలని చూశాడంటే అతని అన్నలకు అతని మీద అసూయ పుట్టించాడు. ఆ తర్వాత అతని యొక్క అన్నలు అతన్ని గుంటలో పడేశారు, ఐగుప్తీయులకు అమ్మేశారు. ఇట్లా అతనికి ఎన్నో రకాలుగా సాతానుడు నరకం అంటే ఏంటో చూపించాడు ఒక్క మాటలో చెప్పాలంటే. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని తీసుకొని జైల్లో కూడా పెట్టేశారు. ఇంకా యోసేపు యొక్క లైఫ్ ముగిసిందని చెప్పాలి సాతాను యొక్క దృష్టిలో. అతని యొక్క జీవితం స్థిరపడడానికి అవకాశాలు ఏమీ లేకుండా డోర్స్ అన్నీ మూసేశాడు అపవాది. తన జీవితం అంతటితో ముగిసింది. ఇంకా తన అన్నలకి తెలియదు అతను ఎక్కడున్నాడో, తన పేరెంట్స్కి తెలియదు ఎక్కడున్నాడో, ఎవ్వరికి తెలియదు. నా అనువారు ఎవరు కూడా లేరు యోసేపుకి. ఒంటరి వాడయ్యి ఆ యొక్క ఐగుప్తు చెరలో నరకయాతన అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. దేవుడు నా కోసం ఏదో ఒక వింతైనటువంటి కార్యం చేస్తాడు అని ఒక నమ్మకంతోనే ఉన్నాడు. యోసేపు నమ్మిన విధంగానే దేవుడు అపవాది క్లోజ్ చేసిన ఏ డోర్స్ ఓపెన్ చేయలేదు, కానీ యోసేపు కోసం ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని దేవుడు సృష్టించాడు. ఎందుకో తెలుసా? వేరే దేశస్తుల్ని ఒక దేశంలో ప్రధానిగా కానీ ఒక రాజకీయ నాయకుడిగా కానీ తీసుకోవడం అది రూల్ కాదు. ఆ రూల్స్ అన్నీ బ్రేక్ చేసి దేవుడు యోసేపు కోసం ఒక నూతనమైన ద్వారాన్ని సృష్టించాడు. ఆ సృష్టించినటువంటి ద్వారాన్ని మూయడం అపవాది యొక్క వల్ల కాలేదు. దేవుడు చేసేటటువంటి కార్యం అట్లా ఉంటుంది. ద్వారాలన్నీ మూసుకుపోయాయా? ఏ ద్వారం కనబడట్లేదా? ఏ కార్యం జరగడానికి అవకాశమే లేనట్లుగా ఉన్నదా? అయినా పట్టించుకోవద్దు. దేవుడు అన్ని ద్వారాలను మూసేశాడు అంటే దాని అర్థం లైఫ్ అంతటితో ముగిసినట్లు కాదు. నీకోసం దేవుడు ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని సృష్టిస్తున్నాడు అని అర్థం. యోసేపు అది విశ్వసించాడు కాబట్టే ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి ద్వారాలన్నీ మూసుకుపోయినప్పుడు దేవుడు నీ కోసం ఏదో ఒక గొప్ప కార్యాన్ని సృష్టిస్తున్నాడని ధైర్యంగా ఉండు.